ఈ రోజు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఇంతకాలం అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ కాంబోలో ఉంటుందనుకుంటే ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ అట్లీ అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. అసలేం జరిగిందంటే ఇంతకు ముందే అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ కి ప్రయత్నాలు జరిగాయి, కానీ వర్కౌట్ అవ్వలేదు. తరువాత అట్లీ సల్మాన్ ఖాన్ తో ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ని ఓకే చేసుకోవడం జరిగింది. దానిలో సౌత్ నుంచి కమల్ హాసన్ గాని రజనీకాంత్ గాని నటింపజేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. అంతా బాగానే ఉందనుకున్న టైంలో అట్లీ చెప్పిన 500 కోట్ల బడ్జెట్ కి వెనుకడుగు వేసింది ఆ నిర్మాణ సంస్థ. సల్మాన్ మీద అంత బడ్జెట్ పెట్టడం సేఫ్ కాదని భావించింది ఆ నిర్మాణ సంస్థ. మళ్ళీ ఈ ప్రాజెక్టు సన్ పిక్చర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు అదే అభిప్రాయం వ్యక్తం చేశారట. కానీ అల్లు అర్జున్ హీరో అయితే ఎన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధమేనని చెప్పారట సన్ పిక్చర్స్ అధినేతలు. అంతే, మళ్ళీ అట్లీ అల్లు అర్జున్ ని కలవడం, స్టోరీని వినిపించడం, ప్రాజెక్ట్ ని ఓకే చేయించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమాకి ఇంకా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాలేదట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా టైం పట్టే అవకాశం ఉందట. అందుకే ముందుగా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉండబోతుంది. గీత ఆర్ట్స్ సన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ప్రౌడెస్ట్ ఫిల్మ్ ఫర్ అవర్ కంట్రీ అని వేశారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.